దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యోహాను సువార్త 11:40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలు, ఈ యొక్క బలమైన వాగ్దానాన్ని ఆయన ప్రజగా ఉన్నటువంటి మనందరం ప్రతిరోజు కూడా అనేకమైన సందర్భాల్లో మనము ఎక్కువసార్లు మాట్లాడేవారుగా ఉంటూ ఉంటాం. నిజమే, ప్రభువుని మనం నమ్ముతూ ఉన్నాం. ఆయనను నమ్మిన ఎడల ఆయన మహిమను మనం తప్పకుండా చూచేవారుగా ఉంటాం. అవును, ఆయన యొక్క మహిమను మనము మన జీవితాల్లో ఎంతో గొప్పగా ఇప్పటి వరకు మనం చూసి ఉన్నాము కదా. అయితే మన యొక్క పితరులు పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్టయితే వారు కూడా ప్రభు యందు ఎంతో గొప్పగా నమ్మిక ఉంచి జీవించినప్పుడు వారిని దేవుడు ఎంతో గొప్పగా రక్షించారు. అంతేకాదు, వారికి కలిగినటువంటి శ్రమల బట్టి, బాధలు బట్టి, ఇబ్బందులు బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు వారిని దేవుడు ఎంతో గొప్పగా వాటి నుంచి విడిపించారు. చూడండి, వారు దేవుని యందు నమ్మిక ఉంచి జీవించుట ద్వారా వారిని దేవుడు ఎంతో గొప్ప గనులుగా, గొప్ప సాక్షులుగా నిలబెట్టారు. వారిని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వలేదు. అలాగుననే మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకుని ఆయనను వెంబడిస్తూ ఉన్నారేమో. అయితే మీరు ఏ విషయంలో అయితే దేవుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబును ఇస్తారు. ఆయన నమ్మినటువంటి బిడ్డల్ని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టరు. ఆయన కొరకు మీరు కనిపెట్టుకొని ఆయన కార్యం కొరకు ఎదురు చూసేవారుగా ఉంటూ ఉన్నారేమో కదా. అయితే దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వకుండా ఆ కార్యాన్ని మీ జీవితంలో గొప్పగా జరిగిస్తారు. ఆయనను నమ్మినట్టయితే ఆయన మహిమను తప్పకుండా మన జీవితంలో ఎంతో గొప్పగా మనము చూడగలుగుతాము. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని వారికి దయచేయండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. నీ వాక్యం ద్వారా వారు జీవించుటకు నేర్పించండి. ప్రతి శోధన, ప్రతి అపాయం, ప్రతి కీడు వారి యొద్ద నుంచి, వారి యొక్క ఆయా సమస్త విషయాల్లో నుంచి తొలగిపోవును గాక తండ్రి. అలాగే వారిని తట్టు తిరిగి ఏదైతే అడుగుచూ ఉన్నారో తండ్రి, ఆ ప్రార్థనకి జవాబుని యేసునామములో దయచేయండి. వారింటి వారిని గొప్పగా పోషించండి. దినమంతా కంచె వేసి కాపాడండి. అయ్యా తండ్రి, నాయన ప్రభా, వారి పిల్లలు రాసిన ఎగ్జామ్స్లో గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఇంకా రాస్తున్న వారికి నీ సన్ని తోడుగుంచి జ్ఞానం దయచేయండి, సహాయం దయచేయండి. అలాగే ఏ కుటుంబంలో అయితే అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అయ్యా చిన్నవారు మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని సజీవమైన రెక్కల కింద ఎంతో క్షేమంగా భద్రపరిచి కాచి దాచి నడిపించి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.